బలమైన ప్రభుత్వాన్ని, బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నారు. గతంలో మీకు ఇట్లా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అనుకోవచ్చేమో, కానీ ఈసారి లీడ్ చేస్తుంది ప్రధానమంత్రి గారు. బాగా 4 దశాబ్దాల అనుభవం, 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు గారు, దశాబ్ద కాలంగా మీకోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మా ఇంట్లో మా అమ్మతో మాట్లాడేవాడిని, నీకెందుకురా రాజకీయాలు, అందరూ తిడుతున్నప్పుడల్లా మా అమ్మ అంటది, ఎవడ పాప నాడు పోతాడులే అంటది మా అమ్మ. నేనంటన్నా, ఎవడి పాప నాడు పోతే కూర్చోబెట్టి ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ రావాల్సిన అవసరం లేదు, ఎమర్జెన్సీ కోసం నిలబడాల్సిన అవసరం లేదు, ఒక వీరనారి గుణమ్మ రావాల్సిన అవసరం లేదు, ఎవరు రావాల్సిన అవసరం లేదు, కృష్ణుడు కురుక్షేత్రం చేయాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు మనమే నిర్మాణం చేసుకోవాలి, మన బాధ్యత మనమే తీసుకోవాలి. అంతేగాని ఎవడ వచ్చి మన బతుకుల్ని, మన తలరాతుల్ని రాయుడు, మన తలరాతులు మనమే రాసుకోవాలి. దైవం మనుష్య రూపేణ, రాముడైనా సరే దేవుడైనా సరే మనుష్య రూపంలో పుట్టే మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. ఎవ్వరూ పరిష్కరించరు. వైఎస్ జగన్ లాంటి ఒక దోపిడీదారు ప్రభుత్వం ఉంటే పాపం వైవి